హలో అండి, మీకోసం ఒక చక్కని కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నాన్న పోయి 6 నెలలు కూడా కాలేదు. ఉన్న భూమి అమ్ముకొని దేశాలు పోతానంటే ఎలాగరా నాయనా? మనకు ఆధారం ఉండద్దు. అది కాదమ్మా, అమెరికా చదవంటే మాటలా? బోలెడు డబ్బు ఖర్చు అవుతుంది. మనకెందుకు వచ్చిన అమెరికా చదువులరా? ఉన్న చోటే హాయిగా ఉండగా. ఎలాగూ మీ నాన్న సంపాదించిన 3 ఎకరాలు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 2 ఎకరాలు ఉండనే ఉంది. అది చాలదు మనం బ్రతకటానికి. ఇక్కడే ఉండి నీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోరా. అమెరికా వెళితే ఇక్కడికన్నా మంచి ఉద్యోగం, బాగా డబ్బులు సంపాదించొచ్చమ్మా. ఆ తర్వాత మనం దర్జాగా బ్రతకొచ్చు. చూడయ్యా, ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి. అది లేక లేక పుట్టిన బిడ్డవి. నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు? మాట్లాడవేమన్నయ్యా? నువ్వలా కన్నీళ్ళు పెట్టుకోకమ్మాయి. చూడల్లుడు, మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు. ఉన్నది ఒక్కడివి. నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ. మీ నాన్నేమో అర్ధాంతరంగా పాయే. నువ్విప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు? నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకెళ్తాను. అమ్మ నా దగ్గరే ఉంటుంది. కానీ నేను మాత్రం అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను మామయ్య. నువ్వేమంటావు శాంతమ్మ? అనడానికి ఏముందన్నయ్య? వాడు అంతగా మొండి పట్టుబడితే అలాగే కాని. వాడి ఎదుగుదలే కదా నాకు కావలసింది. ఇంకేం, అమ్మ ఒప్పుకుంది. వెంటనే 5 ఎకరాలు అమ్మటానికి చెప్పు మామయ్య. నాకు డబ్బు చాలా అవసరం, వెంటనే కావాలి. 3 ఎకరాలకైతే మంచి ధర రావచ్చు. మీ అమ్మకి ఇచ్చిన 2 ఎకరాలు అలాగే ఉంచుదాం. ఏ రోజు ఎలాంటిదో తెలియదు కదా. ఎందుకన్నయ్యా? అది కూడా అమ్మకానికి పెట్టు. రేపైనా ఆ భూమి వాడికి కాకపోతే ఎవరికి చెప్పు? అది కాదమ్మా, నా మాట మీద ఆ భూమి అలాగుండని. ఇప్పటికిప్పుడు అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు. నువ్వేమంటావురా నాయనా? సరే అమ్మా, ఆ 3 ఎకరాలు తీసేద్దాం. డబ్బు మాత్రం తొందరగా కావాలి మామయ్య. భూమి అమ్మి డబ్బులు ఇవ్వగా 6 సంవత్సరాల క్రితం వెళ్ళినవాడు ఇప్పుడే వచ్చాడు. అది కూడా ఒంటరిగా. అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లలో నీ పెళ్లి కోసం వచ్చావు. అప్పుడు వెళ్ళేవంటే నీ భార్య, కూతురు, కొడుకునైనా తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నా మనవరాల్ని మనవణ్ణి చూడాలనుందిరా నాయనా. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు? అదే నువ్వు ఇక్కడుంటే నా మనవరాలికి, మనవడికి అన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని. అది కాదమ్మా, వాళ్ళకి ఇక్కడ వాతావరణం అది పడదు. రావటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అయినా వాళ్ళు ఇక్కడ ఉండలేరమ్మా. అందుకే తీసుకురాలేదు. ఏం అల్లుడు, అంతా కులాసయ్యేనా? ఈరోజే వచ్చేవని తెలిసింది. అవును మామయ్య. మరి ఈసారైనా మీ అమ్మను అమెరికా తీసుకెళ్తున్నావా లేదా? ఒంటరిగా ఉండలేకపోతుందిరా. నీ మీద ఒకటే బెంగ. ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకెళ్ళటం కష్టం మామయ్య. పైగా అక్కడ చలి ఎక్కువ. అమ్మ అక్కడ ఉండలేదు. సంపాదించుకున్నది చాలురా నాయన. నువ్వే ఇక్కడికి వచ్చేరాదు, అందరం కలిసి ఉండొచ్చు. అదెలా అవుతుందమ్మా? అక్కడ ఉద్యోగం, ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. పిల్లలు కూడా అక్కడి కల్చర్కు బాగా అలవాటు పడ్డారు. ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంకా అక్కడే నేను ఉండబోయేది. అదేంట్రా అల్లుడు, మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు. తీసుకుపోవటమా, నువ్వే ఇక్కడికి రావటమా అనేది. అక్కడి బిజీ లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు చాలా కష్టం మామయ్య. అమ్మను మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు. అదే ఆలోచిస్తున్నాను. ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అలాగే మీరు ఉండట్లేదంటున్నారు. అందుకే వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను. మనకి డబ్బుకు ఇబ్బంది లేదు. అక్కడ కూడా ఏ లోటు ఉండదు. అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళు బాగా చూసుకుంటారు. అంతా అమ్మ వయసు వాళ్ళే ఉంటారు. సమయానికి భోజనం, మందులు ఇస్తారు. ఏమంటావమ్మా? అనడానికి ఏముంటుంది నాయన? రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా అరుస్తుంది. నా చుట్టూ ఇంతమంది ఉండి, కన్న కొడుకువి నువ్వు ఉండి, ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు? ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా. ఏమైనా సరే, నేను మాత్రం ఏ ఆశ్రమాలకు వెళ్ళేది లేదు నాయనా. సరే అమ్మా, నీ ఇష్టం. 2 రోజుల తర్వాత, అమ్మా అలా గుడికి వెళ్దాం పదమ్మా, చాలా రోజులైంది. సరే బాబు. కారు తిన్నగా వెళ్ళి ఆనంద నిలయం వృద్ధాశ్రమం వద్ద ఆగింది. లోపల పెద్ద గుడి ఉందమ్మా. నువ్వు వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో. నువ్వు కూడా రాకూడదా నాయనా? నీ పేరా, పిల్లల పేరా పూజ చేయిస్తాను. నువ్వు వెళ్ళమ్మా. నాకు వీళ్ళతో కొంచెం పని ఉంది, మాట్లాడి వస్తాను. అలాగే నాయనా, త్వరగా రా. చెప్పండి సార్.
అటువైపు వెళ్తుందే ఆవిడ మా అమ్మగారు. ఇక్కడ ఉంచటానికి తీసుకొచ్చాను. నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను. ఆవిడ ఇక్కడ ఉంచడానికి 10 సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. జాగ్రత్తగా చూసుకోండి. నా గురించి అడిగితే పనుండి బయటికి వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి. ఇదిగోండి ఆవిడ పెట్టే. ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడే ఉండేటట్లు చూడండి. అలాగే సార్. చూడమ్మాయి, ఇందాక మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇలాగే లోపలికొచ్చాడు. ఏడి ఎక్కడి వాడు? ఆయన పని మీద బయటికెళ్ళారు మామగారు. మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. అలాగా? ఇది నా పెట్టెలా ఉందే. ఇక్కడుందేమిటి? మీ అబ్బాయి ఇచ్చి వెళ్ళారు. సరే అమ్మాయి, మా అబ్బాయి వస్తాడు. నేను ఆ గేట్ దగ్గర కూర్చుంటాను. నేను కనబడకపోతే వాడు కంగారు పడతాడు. సంవత్సరం తర్వాత. మామగారు, ఎంతసేపని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు? రాత్రి అయింది. రండి, భోజనం చేసి పడుకుందరు గాని. అయ్యో, ఈరోజు కూడా రాలేదు వాడు. సంవత్సరం నుండి పొద్దున్న సాయంత్రం వాడి కోసం కాచుకొని కూర్చుంటున్నాను. వాడు మాత్రం రావటం లేదు. ఈ అమ్మను మర్చిపోయినట్లున్నాడు. చూడమ్మాయి, నేనిక్కడ ఉండలేకపోతున్నానని, చాలా ఇబ్బందిగా ఉందని, వచ్చి నన్ను తీసుకువెళ్ళమని ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో? సార్, మీ అమ్మగారు శాంతమ్మ గారు ఇక్కడ ఉండలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడను ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరు వచ్చి చూడలేదు. రోజు మీకోసం గేటు దగ్గర పెట్టి పట్టుకుని పొద్దున్న సాయంత్రం ఎదురు చూస్తున్నారు మీరు వస్తారని. మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్తే బాగుంటుందేమో. చూడండి, మీకు 10 సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను. కావాలంటే ఇంకా పంపిస్తాను. నేను రావటం మాత్రం ఇప్పట్లో కుదరదు. ఆవిడను అక్కడే ఉండనివ్వండి. అది కాదు సార్, ఆవిడ చాలా చిక్కిపోయారు. మానసికంగా బాగా కృంగిపోయారు. ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటున్నారు. కనీసం ఒకసారి ఫోన్లోనైనా మాట్లాడండి. అవసరం లేదు. ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడని చూస్తాను. నాకు చాలా బిజీగా ఉంది. నేను తర్వాత మాట్లాడతాను. మా అమ్మగారు, మీ అబ్బాయితో మాట్లాడాను. ఆయన చాలా బిజీగా ఉన్నారట. ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తానన్నారు. మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు. అంతా నా కర్మ. ఇప్పుడు నేనేం చేసేది? అలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడుకునే మామగారు, అమ్మాయి, నాకు సహాయం చేసి పెడతావా? ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇక్కడికి ఉన్న పలంగా రమ్మన్నానని చెప్పు. ఎవరు మా అమ్మ? ఈయన మా అన్నయ్య. కాలం గిర్రున తిరిగింది. 15 సంవత్సరాల తర్వాత. ఇదిగో బాబు, చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి? ఏదండి? ఇదా అండి? ఇది మా ఊరేనండి. నన్ను మీతో పాటు రమ్మంటారా? వచ్చి కారెక్కు. అలాగే, ఇంక పదండి. అవును, నీ పేరేంటి? గట్టయ్య అంటారండి. నీకు ఆ ఊళ్ళో శాంతమ్మ గారు తెలుసా? ఆరు తెలియకపోవటం ఏంటండి? ఆరు దేవతండి. మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు. నాకు మాత్రం తల్లిలాంటారండి. మా ఊరు నుండి పొట్ట చేత పట్టుకొని ఈ ఊరొచ్చానండి. ఆరే నాకు అన్నం ఎట్టి, నన్ను సేరదీసి పనిలో ఎట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి. ఆవిడ ఈ ఊరు ఎలా వచ్చారో తెలుసా? పెద్దగా తెలదండి. నాకు తెలిసిన విషయమైతే ఆరుకో పెద్ద ఇల్లు, 2 ఎకరాల భూమి ఉండేదటండి. ఆ భూమి పక్క నుండి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తే దాని ధర అమాంతం పెరిగిందటండి. అవన్నీ అమ్ముకొని ఈ మారుమూల పల్లెల్లో 5 ఎకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారటండి. ఇదేనా ఊరు? అవునండి. డ్రైవర్, ఒక్క నిమిషం కారాపు. ఇదేమిటి ఇన్ని ఇళ్లకు శాంతమ్మ గారు అని రాసుకున్నారు? మరి అదేనండి మా ఊరు గమ్మత్తు. శాంతమ్మ గారు ఈ ఊరికే తెల్లండి. అందరూ ఆరి మాట మీద నడుస్తారండి. ఊళ్ళో ఎవరికే కట్టమొచ్చినా ఆరే తిరుగుతారండి. పిల్లకాయలకి బడి పెట్టించి చదివిస్తున్నారండి. అంత ఆరి డబ్బేనండి. ఇక మా ఊరు పిల్లకాయలకైతే ఆరు దేవతలాంటి అమ్మండి. ఒక్క క్షణం కూడా ఆరి నొదిలి పిల్లకాయలు ఉండలేరండి. డ్రైవర్, పోనీ. బాబుగారు, సూటు బూటు వేసుకున్నారు. ఎక్కడి నుండి రాక? అమెరికా నుండి. అయ్యి బాబాయ్, మా అమ్మగారిని కలవటానికి అమెరికా నుండి వస్తున్నారా? అదేం లేదు, ఆవిడ మా అమ్మగారు. అయ్యి బాబాయ్, మా అమ్మగారు మీ అమ్మగారండి? అమ్మగారు, అమ్మగారు, మిమ్మల్ని చూడటానికి మీ బాబు అమెరికా నుండి వచ్చారండి. ఎలా ఉన్నావమ్మా? తల్లి నమ్మకాన్ని కొడుకే వమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు? అలాగే ఉన్నాను. ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా. ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు? అందుకే
నిన్ను అమెరికా తీసుకెళ్దామని వచ్చానమ్మా. ఎందుకు నాయనా? నీ ఇంట్లో వెట్టి చాకిరీ చేయడానికా? అయినా నీ బ్రతుకు నువ్వు చూసుకున్నావు. నన్ను గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. నా బ్రతుకును నేను దిద్దుకున్నాను. ఇక్కడ నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నాను. నాకెందుకు నాయనా ఆ అమెరికాలు? అమ్మా అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అయ్యో నా తండ్రి, కొంచెం ఓపిక పట్టినాయనా. ఈ చెత్తంతా బయటికి వెళ్ళాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను, సరేనా? ఇలా ఒళ్ళో కూర్చో. నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోవా అమ్మా? నన్ను నమ్ముకొని ఇక్కడ చాలామంది పిల్లలున్నారు. నా వయసు వారున్నారు. ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని. కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడికే పంపించు. నన్ను క్షమించలేవా అమ్మా? ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది, కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నిన్ను క్షమిస్తుందా బాబు? ఇక చాలు. గట్టయ్యా, అమ్మగారు, కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటించిరా. మనకు కానివారు ఎవరు మన ఊర్లో ఉండడానికి వీల్లేదు. అలాగే అమ్మగారు. పదండి బాబు. గట్టయ్యా, అమ్మగారు, గేటు వేసి వెళ్ళు. ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరపట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. తలుపులు దడేలమని మూసుకున్నాయి. శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా.